మైలవరం టీడీపీ టికెట్ విషయంలో పంచాయతీ తేలడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు ముందే బల ప్రదర్శనకు దిగుతున్నారు నేతలు. రాత్రి గన్నవరం ఎయిర్పోర్ట్లో పలువురు బొమ్మసాని అనుచరులు చంద్రబాబు ఎదుటే నినాదాలు చేశారు. జై బొమ్మసాని అంటూ నినదించారు. టికెట్ దక్కుతుందో లేదో అనే ఉద్దేశంతోనే ఆందోళనకు దిగారు నేతలు. ఈ వారంలో వైసీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. దీంతో ఆయనకే టికెట్ కేటాయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే స్థానం నుంచి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు బొమ్మసాని సుబ్బారావు. ఈ సందర్భంగానే బాబు ఎదుట ఆయన అనుచరులు నినాదాలు చేశారు. మైలవరం టీడీపీ టికెట్ విషయంలో పంచాయతీ తేలడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు ముందే బల ప్రదర్శనకు కొంతమంది నేతలు దిగుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. రైట్ మల్లికార్జున్, చెప్పండి. ఈ టికెట్ కి సంబంధించి కూడా అటు బొమ్మసానికి అదేవిధంగా వసంతకృష్ణ ప్రసాద్ కి మధ్య కూడా ఒక టగ్ ఆఫ్ వార్ అయితే నెలకొంటోంది. సో ఈ టికెట్ విషయంలో ఎవరికి టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? అసలు ఏం జరిగింది? డీటెయిల్స్ ఏంటి? రేఖ, ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాకు వచ్చేసరికి 116 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 నియోజకవర్గాలకి ఇప్పటికే 11 నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. మిగతా 5 నియోజకవర్గాలకు సంబంధించి కసరత్తు అధినేత వద్ద అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ 5 నియోజకవర్గాల్లో ప్రధానంగా తీసుకుంటే మైలవరం నియోజకవర్గంలో కొంత ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడున్న మాజీ మంత్రి దేవినేని ఉమా 2014లో గెలుపొందడం జరిగింది. ఆయన మంత్రిగా కూడా చేశారు. తర్వాత 2019లో వైసీపీ అక్కడ గెలిచింది. అక్కడ వసంతకృష్ణ ప్రసాద్ దేవినేని ఉమాపై కూడా గెలుపొందడం జరిగింది. ఈ సందర్భంలోనే కొంచెం కసరత్తులు చేస్తున్న సమయంలో వసంతకృష్ణ ప్రసాద్ మైలవరం టీడీపీ టికెట్ ఆశిస్తా ఉన్నారు. టీడీపీతో కూడా టచ్ లో ఉన్నారు. పార్టీలో డేటా కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పటికే ఆయనకి కొంత క్లారిటీ కూడా టీడీపీ ఇవ్వడం జరిగింది. అధినేత నుంచి మీరు పని చేసుకుంటూ ఉండండి, టికెట్ కేటాయింపు విషయం మేము చూసుకుంటామంటూ మీరు వెళ్ళిపోవాలంటూ కూడా వసంతకృష్ణ ప్రసాద్ కొంత క్లారిటీ అయితే చంద్రబాబు వద్ద రావడం జరిగింది. ఈ వారంలో కూడా వసంతకృష్ణ ప్రసాద్ టీడీపీలో చేరబోతా ఉన్నారు. ఇదే సందర్భంలో అక్కడ దేవినేని ఉమా సైతం టికెట్ ఆశిస్తా ఉన్నారు. ఆయనతో పాటుగా బొమ్మసాని సుబ్బారావు అనే వ్యక్తి కూడా అక్కడ టికెట్ ఆశిస్తా ఉన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా బొమ్మసాని సుబ్బారావు ఆత్మీయ సమావేశాలు కూడా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా నిర్వహించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే ఆయనకు మద్దతుగా ఉన్నారో వాళ్ళ చేత కూడా చంద్రబాబు వద్ద కొంత ప్రస్తావించడం కూడా జరిగింది. కంపల్సరిగా మైలవరం నియోజకవర్గంలో తనకు టికెట్ ఇస్తే కంపల్సరిగా గెలిపించి అధిక మెజార్టీతో నేను టీడీపీకి అధినేతకు అందిస్తానంటూ కూడా బొమ్మసాని సుబ్బారావు చెప్తూనే ఉన్నారు. ఈ సందర్భంలోనే నిన్న తాడేపల్లి సభకు సంబంధించి ముగించుకొని చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చే సమయంలో అక్కడ ఉన్న ఎవరైతే నేతలు బొమ్మసానికి సంబంధించిన కొంతమంది అనుచరులు అక్కడ కొన్ని నినాదాలు చేశారు. చంద్రబాబు వచ్చే సమయంలో జై బొమ్మసాని అంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒక వినతి పత్రం కూడా అనుచరులు చంద్రబాబుకు ఇవ్వడం జరిగింది. మైలవరం టికెట్ కంపల్సరిగా వసంతకు కాదు, ఇటు బొమ్మసాని సుబ్బారావుకి ఇవ్వాలంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే 5 నియోజకవర్గం ఉన్నాయో దాంట్లో కసరత్తు జరుగుతున్న సందర్భంలో కూడా వసంతకు ఒక పక్క హామీ ఇవ్వడం జరిగింది. వీళ్ళైతే చివరి ప్రయత్నంగా అయితే బొమ్మసాని సుబ్బారావు అనుచరులు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బొమ్మసాని సుబ్బారావు కూడా కొంత క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. వసంతకు కన్ఫర్మ్ గా టికెట్ ఇస్తామనో వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలంటూ కూడా బొమ్మసానికి అట్లాగే దేవినేని ఉమాకు కూడా వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వసంత కృష్ణ ప్రసాద్ నాన్న వసంత నాగేశ్వరరావు కూడా లోకల్ గా ఉన్న లీడర్లతో టీడీపీ నేతలతో కూడా ఆయన కలిసి మాట్లాడుతూ ఉన్నారు. బొమ్మసాని సుబ్బారావుతో కూడా వసంత నాగేశ్వరరావు మాట్లాడడం జరిగింది. అయితే మాట్లాడే సమయంలో కూడా బొమ్మసాని సుబ్బారావు కంపల్సరిగా నేను మద్దతు ఇవ్వలేను, నేనే టికెట్ ఆశిస్తా ఉన్నాను, కంపల్సరిగా నాకే టికెట్ దక్కుతున్న ద్వారంలో కూడా ఆయనకి వెల్లడించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చివరి అవకాశంగా ఆయన చంద్రబాబు వద్ద తన అనుచరులతో కొంత బలపరిచయం చేసే ప్రయత్నం అయితే చేశాను కూడా చెప్పుకోవచ్చు. మల్లికార్జున్, అయితే బొమ్మసాని అనుచరులు అయితే చంద్రబాబు ఎదుటే ఆయనకు టికెట్ ఇవ్వాలంటూ వినతి పత్రం ఇవ్వడము, అదేవిధంగా ఆయన ముందే నినాదాలు చేయడము, ఇదంతా చూస్తూ కూడా చంద్రబాబు వారికి ఏదైనా సర్ది చెప్పే ప్రయత్నం చేశారా? దీనికి సంబంధించి మరొక ఆలోచన ఏదైనా ఉంటుందా? అంటే కంపల్సరిగా అధినేత అన్ని నియోజకవర్గాల మీద ఏదైతే దృష్టి సారించి 94 టీడీపీ చరిత్రలోనూ 94 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఒక్కసారిగా ప్రకటించడం జరిగింది. కట్ట ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అంటే బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఆ నేతలు ఎవరైతే బలంగా ఉన్నారో 2-3 నేతలు ఆశిస్తా ఉన్న నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం హోల్డ్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే కృష్ణా జిల్లాలో దాదాపుగా అవనగడ్డ, కైకలూరు,
అలాగే సంబంధించిన మైలవరం ఈ నియోజకవర్గాలను కూడా హోల్డ్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గంలోనే ఎటు వసంత కృష్ణప్రసాద్ బలమైన నేతగా కూడా ఉంటా ఉన్నారు. కొన్ని సర్వేలు వసంత కృష్ణప్రసాద్ సంబంధించి టీడీపీ అధినేత కూడా కొన్ని సర్వేలు కూడా చేయించారు. ఆ నేత రావడం వల్ల మైలవరం నియోజకవర్గంలో ఎలాంటి బలం ఉంటుంది, పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయంపై కూడా సర్వేలు చేయించారు. తర్వాత దేవినేనికి సంబంధించి దేవినేని ఉమాకు సంబంధించి కూడా సర్వేలు నిర్వహించడం జరిగింది. అలాగే బొమ్మసాని సుబ్బారావుకు సంబంధించి కూడా కొన్ని సర్వేలు నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలు ఏదైతే ఐవీఆర్ సర్వేలన్నీ కూడా బేస్ చేసుకొని చంద్రబాబు అక్కడ నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఈ మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణప్రసాద్ గారికి ఇస్తే కంపల్సరీగా అక్కడ మైలవరం టికెట్ గెలగోతా ఉద్దేశంతో కూడా ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్ గారికి కొంత క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అధినేత కూడా బొమ్మసాని సుబ్బారావు కూడా వెల్లడించడం జరిగింది. కంపల్సరీగా అక్కడ మీకు సముచిత స్థానం అనేది ఉంటుంది, కంపల్సరీగా మనం పార్టీ అధికారంలోకి వస్తుంది, రాబోతా ఉంది అని కూడా ఒక క్లియర్ డైరెక్షన్ అయితే వాళ్ళకి ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా నామినేటెడ్ పదవులు ఉంటాయి, అలాగే దానికి సంబంధించి వేరే పదవులు కూడా ఉంటాయి, పార్టీలో సముచితాన్ని కల్పిస్తామనే ఉద్దేశం కూడా కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చివరి అవకాశంగా బొమ్మసాని సుబ్బారావు అయితే ఒక ప్రయత్నం అయితే చేశారని కూడా చెప్పుకోవచ్చు. అది కొంత సద్దుమణిగే అక్కడ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఈ విషయం సంబంధించి చంద్రబాబు కూడా వినతి పత్రం తీసుకొని సైలెంట్ గా వెళ్ళిపోవడం అయితే జరిగింది. థ్యాంక్ యూ మల్లికార్జున్.